కారులో రాజేంద్ర ప్రసాద్, అవని, ఆరాధ్య అయితే వస్తారనమాట. ఇక వాళ్ళని చూసి అవని రా అని చెప్పేసి భానుమతి అయితే పలకరిస్తుంది. ఇక వీళ్ళని చూసి పల్లవి, శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ ఇంటికి తోరణాలు కట్టినా, పూలదండలు కట్టినా రాని కల వదిన రాగానే వచ్చేసింది చూసావా అని చెప్పేసి కమల అయితే అంటాడనమాట. ఇన్ని రోజులైంది నిన్ను చూసి నా బంగారు తల్లి అని చెప్పేసి ఆరాధ్యని భానుమతి అయితే ముద్దాడుతూ ఉంటుందన్నమాట. రాజేంద్ర మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను చూడగానే పార్వతి ముఖం చూడు ఎలా వెలిగిపోతుందో అని చెప్పేసాను. కానీ ఎంతలా పల్లవి అయితే వచ్చిన వాళ్ళని పలకరించకపోతే మన గురించి బ్యాడ్గా అనుకుంటారు అని చెప్పేసి అనుకుని హాయ్ ఆరాధ్య బాగున్నారా మావి అని చెప్పేసి పల్లవి అడుగుతుంది అనమాట. బాగుండడమే కాదు చాలా సంతోషంగా కూడా ఉన్నానమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటారు. మావయ్య గారు మీరు ఏమైనా తాగుతారా అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది. తాగుతా కానీ ఇక్కడికి నేను ఒక్కడనే రాలేదు, నాతో పాటు అవని కూడా వచ్చింది. పలకరించడానికి నేను తప్ప అవని కనిపించడం లేదా మీకు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. అంటే పెద్దవాళ్ళైనా మిమ్మల్ని ముందుగా పలకరించిన తర్వాత అక్కని విష్ చేద్దాం అనుకున్నాం, బాగున్నాం అక్క అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందన్నమాట. బాగున్నా మీరు బాగున్నారా అని చెప్పేసి అవని అడిగితే మేము బాగున్నాం అక్క అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. మీరు వచ్చారు అక్షయ్ రాలేదేంటి అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుందనమాట. వస్తారత్తి అని చెప్పేసి అవని అనగానే వచ్చేవాడైతే మీతోనే వచ్చేవాడు కదా అని చెప్పేసి పార్వతికి అయితే డౌట్ వస్తుందన్నమాట. లేదు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నా కదా ఆయన ఖచ్చితంగా వస్తారని చెప్పేసి అవని అయితే అంటదనమాట. అమ్మ వదిన చెప్తుందంటే అన్నయ్య ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి కమల్ కూడా అంటాడు. ఇక వీళ్ళు వచ్చిన విషయం తెలియక భరత్, ప్రణతి అయితే ఇద్దరు అయితే ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అక్క ఇంకా రాలేదు, బాగా రానన్నారు కాబట్టి అక్క వస్తుందా రాదా అని చెప్పేసి భరత్ అయితే అంటాడనమాట. వ్రతం చేయించమని వదినే అమ్మకి చెప్పింది కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా వదిన తప్పకుండా వస్తుంది భరత్. మనం పెళ్లి చేసుకోవడం పల్లవి వదిన, శ్రేయ వదినకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఈ వ్రతంలో కూడా నిన్ను అవని వదిన అవమానిస్తారేమోనని భయంగా ఉంది నాకు అని చెప్పేసి అంటదనమాట. ఇంతలో అక్కడికి అవని అయితే వస్తుంది. ప్రణతి రెడీ అయిపోయారా, ఇద్దరు చక్కగా ఉన్నారు, మీరు కోరుకున్నట్టే మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు వ్రతం కూడా జరుగుతుంది, నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ మీరే ఎందుకు ఇలా డల్గా ఉన్నారని చెప్పేసి అవని అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు వదిన అని చెప్పేసి ప్రణతి అయితే చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మా విషయంలో నీ విషయంలో అమ్మ మారినా కూడా వదిన మాత్రం మా పెళ్లి జరగటం ఇష్టం లేదు, అలాగే వ్రతం జరగడం కూడా వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి ప్రణతి అయితే అంటుందన్నమాట. వాళ్ళిద్దరు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. మేము ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి భరత్ గురించి చులకనగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏమంటారు ఏం చేస్తారని భయంగా కూడా ఉంది వదిన అని చెప్పేసి ప్రణతి అయితే చెప్తుంది అనమాట. వాళ్ళ గురించి మీరు భయపడటం ఏంటి ప్రణతి, వాళ్ళిద్దరూ ఆటలో అరటిపండు లాంటి వాళ్ళు, అత్తే వాళ్ళకి సపోర్ట్గా ఉన్నప్పుడే వాళ్ళని ఒక ఆట ఆడుకున్నాను, ఇక ఇప్పుడు ఊరుకుంటానా, మీరు అలాంటి భయం ఏం పెట్టుకోమాకండి, మెయినా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నది వాళ్ళు భయపడటానిక, అత్తయ్య మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు పెళ్లి చేస్తారు, పెళ్లి తర్వాత చేసిన శుభకార్యాలన్నీ జరిపించడం కోసం మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చారు, అత్తయ్య ఇప్పుడు మీకు వ్రతం కూడా జరిపిస్తున్నారు, మీ గురించి ఆలోచించడానికి అత్తయ్య ఉన్నప్పుడు మీరు వాళ్ళ గురించి భయపడే అర్థమే లేదు, ఎవరి మెంటాలిటీ వాళ్ళది, వాళ్ళ బుద్ధులు మంచివి కాదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, అయినా అత్తయ్య నేను ఉండగా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి, ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా ఉండాలి కానీ ఇలా భయపడితే మీ భయమే వాళ్ళకి ఆయుధంగా మారుతుంది, వాళ్ళ పద్ధతులు మార్చుకోకుండా మీ విషయంలో ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, నేను ఉన్నాను కదా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక వ్రతం చెడగొట్టడానికి ఏం చేయాలని చెప్పేసి పల్లవి, శ్రేయ అయితే ఆలోచిస్తూ ఉంటారనమాట. అక్షయ్ బావని అత్తయ్య వెళ్ళి పిలిస్తే రానన్నారు, కమల్ శ్రీకర్ పిలిచినా రానన్నారు, మరి బావగారు వస్తారని అవని అంత కాన్ఫిడెన్స్గా చెప్తుంది ఏంటని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. నాకు అదే అర్థం కాలేదు, అది అంత నమ్మకంగా చెప్తుందంటే ఏదో పక్కాగా ప్లాన్ చేసి ఉంటుందని నా డౌట్ అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. నువ్వు అన్నట్లుగా అదే అయ్యి ఉంటే అక్షయ్ బావగారు వస్తారు, వచ్చాక అత్తయ్య వాళ్ళిద్దరిని వ్రతంలో కూర్చోబెట్టి వ్రతం చేస్తుంది, అప్పుడు అక్షయ్ బావతో సహా అందరూ అవని దేవతలా చూస్తారు, మనల్ని దెయ్యాలా చూస్తారని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. అది అవ్వకూడదని వ్రతం చేయకుండా ఏదో ఒకటి చేయమని నీకు చెప్పానని చెప్పేసి పల్లవి అయితే తిడుతుంది. ఆలోచించాను కానీ ఏది తట్టలేదని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. నీ మట్టి బుర్రకి ఏమి తట్టదని నాకు తెలుసు, అందుకే నేనే ప్లాన్ చేశాను, మనం ఆ భరత్ గారిని అవమానిస్తున్నామని నా మొగుడు నాకు కరెంట్ షాక్ ఇచ్చాడు, అదే షాక్ని ఇప్పుడు అవనికి తగిలేలా ప్లాన్ చేస్తానని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట. ఏం చేసావని చెప్పేసి అడగగానే మిక్సీ దగ్గర కరెంట్ షాక్ కొట్టడానికి వైర్ ఒకటి పెట్టాను అని చెప్పేసి చెప్పగానే ఎప్పుడు చేసావు అని చెప్పేసి శ్రేయ అయితే అడుగుతుందనమాట. ఎప్పుడో ప్లాన్ చేస్తాను అదంతా నీకెందుకు అని చెప్పేసి పల్లవి అయితే అంటది. మరి అవనికి షాక్ ఎలా తగులుతుందని చెప్పేసి అనగానే అత్తయ్య ఇప్పుడు అవని గురించి చాలా పాజిటివ్గా ఫీల్ అవుతుంది, దాని ఇంటికి వెళ్తుంది, దానితో ప్రేమగా మాట్లాడుతుంది, దాన్ని అక్షయ్ బాబు గారిని పూజలో కూర్చోబెట్టాలనుకుంటుంది, పూజలో పెట్టే గారెలు బోర్లు అవన్నీనే చేయమని అత్తయ్య చెప్తుంది, ఒకవేళ అత్తయ్య చెప్పకపోయినా అవనియే పూనుకొని మరి ఆ మిక్సీ ఆన్ చేయడానికి వెళ్తుంది, మిక్సీ ఆన్ చేసిన వెంటనే అవనికి హెవీగా కరెంట్ షాక్ తగులుతుంది, దెబ్బకి అది పడిపోతుంది, అందరూ హాస్పిటల్కి తీసుకెళ్తారు, దాంతో వ్రతం ఆగిపోతుంది,
ఇప్పుడు జరిగేదేంటో చూస్తూ ఉన్నా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. అయితే ఇద్దరు అలా చూస్తూ ఉండగానే అవని కాకుండా పార్వతి అయితే మిక్సీ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తుంది. ఇక పార్వతికి అయితే కరెంట్ షాక్ కొడుతుందనమాట. ఇక అది చూసిన అవని అయితే పార్వతిని అయితే కాపాడుతుందనమాట. ఇక వెంటనే కమల్ శ్రీకర్ అయితే అమ్మ నిన్ను ఇప్పుడు అవని తన ప్రాణాలకు తెగించి మరి నిన్ను కాపాడింది కరెంట్ షాక్ నుంచి అని చెప్పేసి చెప్పగానే ఇక పార్వతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.